మనకి ఎక్కడొచ్చేస్తుందో తెలుసు. అవును. ఇక వెళ్ళి జాయిన్ అయిపోతే సరిపోతుంది. ప్లస్ ఫీజులలో ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా సరే గ్రౌండ్ లెవెల్లో రికార్డుల్లో చూపెట్టేది ఒకటి, కింద ఆ ఫీజు అని ఈ ఫీజు అని బాధేవాళ్ళు. అవును. నాకు తెలిసిన హైదరాబాదులో అవుట్స్కట్స్లో ఉన్న ఒక మెడికల్ కాలేజీ, దాంట్లో సరిగ్గా ప్రొఫెసర్స్ మొత్తం 3 సబ్జెక్టులకో 4 సబ్జెక్టులకో ఉన్నారు. రికార్డులో మాత్రం 22 మందే ఉంటారు. ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి చెక్ చేసేటప్పుడు మాత్రం అందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర నాకు అందులో పనిచేసిన ఎంప్లాయీ చెప్పిన లెక్క ప్రకారం ఎంబీబీఎస్కి ₹1,00,00,000, 80 లక్షలు. ఇది ఎప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం అనుకుంటా నేను చూస్తాను. పీజీ ఇది వచ్చేటప్పటికి రేడియాలజీ, తర్వాత మన మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వీటికి సంబంధించి 5 కోట్ల ఫీజు పీజీది. పాఠాలు చెప్పేది ఏం లేదు అక్కడ. అట్లా ఉండేది. అట్లాంటి కళాశాలలకి ఇప్పుడు అట్లా తినడానికి అంటే ఏంటి, అసలు ఫీజు ఎంత గవర్నమెంట్ది 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది కొన్ని అప్పుడు లెక్కలు చూసుకుని. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు. ఆ ఫీజు అంతా కూడా దాంట్లోనే వెళ్ళాలి. దాంతో ఇదివరకు ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే, రాజకీయ నాయకుల చేతుల్లో 2 రకాల సంపాదనలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు. ఇది రెగ్యులర్ ఇన్కమ్ వాళ్ళకి, ఒక స్థిర ఆదాయం. వాళ్ళకి ఆదాయం కోల్పోయారు. అసలు ఈ కాలేజీలు పెట్టిన వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులే కదా. ఈ రాజకీయ నాయకులే సంస్థల యజమానులు అయ్యారు. వీళ్ళందరూ పక్కా స్కెచ్తో చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లయితే కానీ తమ స్టేట్లో ఉందనుకోండి, ఎవడో అధికారులు ఉంటే ఆడి మాటే.